యేసుక్రీస్తు రాత్రిపూట ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. గెత్సెమనే తోటకి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిష్యులకు చెప్పాడు, పిల్లలారా మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి వారిని అక్కడ ప్రార్థనలో ఉండమని చెప్పాడు. ఆయన ప్రార్థనలో ఉండమని చెప్పాడా, పండుకోమని చెప్పాడా? ప్రార్థనలో ఉండమని చెప్పాడు. బీ ప్రిపేర్ టు ప్రే. ప్రార్థనలో ఉండండి, నేను వచ్చేంత వరకు మీరు ప్రార్థనని చెప్పారు. ప్రార్థనలో ఉండమని చెబితే 30 చూడండి ఒకసారి. అప్పుడు యేసుక్రీస్తు మరణమంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. చాలు, మీరిక్కడ నిలిచి నాతో పాటు మెలకుగా ఉండండి. ఆయన ఒక్కడు చేసుకోవచ్చు. ఎందుకు చెప్పాడు వాళ్ళకు? కారణం ఏంటి? అందరూ కలిసి సంఘమంతా ఉండాలా. నాతో పాటు మేలుకొని ఉండలేరా? ఒక్క గడియైనా నాతో మేలుకొని ఉండలేరా? మీరు చూడండి, యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఎంత హోదా ఇచ్చాడు. చాపని బట్టే వాళ్ళని తీసుకొచ్చి పేరు ఇచ్చాడండి. వాళ్ళకు ఎంత గొప్ప పేరు ఇచ్చి, వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు బారిపోతున్నాయి, వాళ్ళు ప్రార్థన చచ్చిపోయిన లేపబడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. అంత శక్తి ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే నిద్రపోతా ఉన్నారు. మనల్ని కూడా తీసుకొచ్చి దేవుడు ఎక్కడో నరకములకు వెళ్ళాల్సిన మనల్ని, పాపంలో పడిపోవాల్సిన మనల్ని, లోకంలో తిరగాల్సిన మనల్ని, రక్షణ ఇచ్చిన మనకు మనం ప్రార్థన చేయలేక ఒక గడియైన మేలుకొండలేకపోతా ఉన్నాం. ఒక గడియైన దేవుని సొంత గడపలేకపోతా ఉన్నాం. ఈ సోమరిపోతనం మానుకోవాలి. చాలామంది అనొచ్చు, పనికి పోయి వచ్చామండి ఇప్పుడే, మేము ఉదయం నుంచి కష్టపడి 6 గంటలకు వచ్చాం, చాలా ఇబ్బంది అయిపోతాను, పండుకోవాలా. మళ్ళీ ఏం చేస్తారు? ఉదయాన్నే బయలుదేరుతారు మళ్ళీ పనులకు, ఉద్యోగాలకు మళ్ళీ బయలుదేరు. అదే కనుక ఎక్కడన్నా పెళ్ళి ఉందంటే రాత్రంతా మేలుకోరా? రాత్రంతా మేలుకొని మళ్ళా పనికి వెళ్తారు. దేవుని సన్నిధికి వచ్చేది ఇంత నిర్లక్ష్యమా? ఎంత ఘోరమైన పరిస్థితులు మనం ఉంటా ఉన్నాం. ఎంత భారకరమైన సంఘటన, చాలా విషాదకరము. మొట్టమొదటిగా సంఘమునకు బట్టిన, విశ్వాసులకు బట్టిన సోమరిపోతన మంపు పోవాలి. దానికోసం మనం భారంతో ప్రార్థన చేయాలా? రానివారే కాదు, ఉన్న మనము కూడా సోమరిపోతులమే. ఉన్న మనము కూడా ప్రార్థన చేయలేని మందమతులమే. మనకు పట్టిన ఆ యొక్క నిద్ర మొత్తాన్ని వదలాలి. మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకు చెబుతున్న మాట, నా కోసం ప్రార్థన చేయండి. యేసయ్య వచ్చాడు, చూచాడు, గుర్ర పెడుతున్నాడు. కొంతమంది పెడతారు గురక, ఈ నుంచి కిలోమీటర్ వినపడుతుంది, అట్లా పెడతారు గురకేళ్ళు. ట్రైన్లో ఎక్కామనుకోండి, ఆ పక్క పట్టేసుకొని నిద్రపోతుంటాడు. వాళ్ళ దగ్గర ఏ నిద్రపోగలం మనం? ఇంకా గురక పెడతా ఉంటారు. అబ్బో, మామూలుగా కాదు. ఈ ఇల్లు కూడా ఆ చల్లని వాతావరణంలో హ్యాపీగా నిద్రపోతా ఉంటే యేసయ్య వచ్చి తట్టాడు, యాకోబో లేనా లేండి అంటే, ఏందయ్యా చూడండి ఏం చేస్తుంది వీళ్ళు. 41, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఇప్పుడు అనుకుంటాం, ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత రేపు నుంచి 4 గంటలకు లేయాలి, అంతే లేయాలి 4 గంటలకు అనుకుంటాం. రేపు పోయేసరికి అలారం పెట్టుకోవడం 5కి అలారం పెట్టుకుంటాము. దాన్ని ఆపి నొక్కి పడతాం, అంతే గొంతుకాయ పిసికేస్తాం. దాన్ని పిసికేసి దాన్ని క్లోజ్ చేసేసి ప్రశాంతంగా ఆత్మ సిద్ధమే కానీ శరీరము దేవుడు చెప్తున్నాడు, ఆత్మ మాత్రం సిద్ధమే. ఉంటానయ్యా యేసయ్యా, ఉంటామా అన్నారు వీళ్ళు, కానీ నిద్రపోతా ఉన్నా. తర్వాత చూడండి, మరలా 2వ మారు 42, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోట సాధ్యం కాని అలా నీ చిత్తమే సిద్ధించని ప్రార్థన. మరలా వెళ్ళాడు, మరలా ప్రార్థన చేస్తున్నాడు. మరలా వచ్చి చూస్తే ఇల్లు 43, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించి చూచాను. మరలా ఏం చేస్తున్నాండి? మరలా అని పెడుతున్నారు, మరలా కొరకలు పెడుతున్నారు, మరలా నిద్రపోతా ఉన్నారు. ఆడ పాములు వస్తున్నది లేదు, తేళ్ళు వస్తున్నది లేదు, పే నిద్రపోతా ఉన్నారు. కొంతమందిని బాత్రూమ్లో వేసినా కూడా నిద్రపోతారు. వాళ్ళు బాత్రూమ్లో వేసినా కూడా నిద్రపోతారు.
దోమలు కుడుతున్నా కూడా, కొంతమందికి దోమలు కుడుతున్నా కూడా ఏమి నిద్రపోతారు అసలు అర్థమే కాదు నాకు. చెమటలు కారిపోతున్నా కూడా నిద్రపోతారు. వీళ్ళ పరిస్థితి బట్టే ఉంది, నిద్రపోతా ఉన్నారు, హ్యాపీ నిద్రపోతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, చూడండి ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక నిద్రపోయి అలసటగా అయిపోయిందిలే. ఇంకా ఆ కొంతసేపు ప్రార్థన ఎంత దీవెన వచ్చేదారబ్బా. మనం కూడా నిజమేనండి, మన జీవితంలో కూడా అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం, భయంకర పరిస్థితిలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో సముద్రంలో నుండి ఒక విచిత్రమైన శాప బయటకు వచ్చింది. మీరు చూసారా లేదు? సముద్రంలోంచి ఒకటి ఫిష్ ఒకటి బయటకు వచ్చింది. అది లోపల 3000 కిలోమీటర్ల లోపల ఉంటుందంట. అది బయటకు వచ్చింది. అది బయటకు వచ్చి చూస్తే శాస్త్రవేత్తలు ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం లోపల ఉంది, ఇది బయటికి రావడం ఏంటి, ఇదేంటి బయటికి రావడం అనుకున్నారు. అది బయటకు వస్తేనంట ఏదో ఘోరమైన విపత్తు జరిగే పరిస్థితి వస్తుందంట. మరి బైబిల్ దీని గురించి ఏమైనా చెప్పిందా, ఏమైనా రాయబడిందా అంటే ఎస్, బైబిల్లో రాయబడినాయి. బైబిల్లో దీని గురించి సంఘటన రాయబడతా వచ్చినాయి. చూడండి, ప్రకటన గ్రంథం మనం చూస్తాం. 16 చూడండి, 16వ అధ్యాయము 1వ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండి ఉన్న 7 పాత్రలను భూమి మీద కుమ్మరించను. గొప్ప స్వరము 7 దేవదూతలతో చెప్పగా వెండి. ఇక్కడ 3వ వచనం, 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిది ఆయను. సముద్రం పీనుగ రక్తము అయిపోయింది. సముద్రంలోని భయంకరమైన జంతువులు రావాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథంలో సముద్రం నుంచి ఏమొస్తున్నాయంట, పొట్టేళ్ళు, ఆవులు బయటకు వస్తూ ఉన్నాయి. ఘోరమైన పరిస్థితిలోనికి రాబోయే ఇప్పుడు ఇది వచ్చిన ఈ యొక్క చిన్న జీవి లాంటి చేపను చూడగానే ఆశ్చర్యమవుతుంది వాళ్ళందరికీ ఏం జరిగిందని. ఇదే కాదు, ఇంకా లోపల నుంచి ఇంకా భయంకరమైన వచ్చే పరిస్థితి కనబడుతుంది. అవి వచ్చినా రాకపోయినా దేవుని రాకడ మాత్రం దగ్గర ఉంది. మనము భారంతో ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో దేవుని యొక్క సేవకులు, దైవజనుడు భక్సింగ్ గారు ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. రాత్రులు కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాడు. దాని ఫలితమే ఈరోజు ఈ సంఘము నిలబడింది. ఇదే నిలబడడానికి కారణం. ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు, ఎంత గొప్ప కృపను దేవుడు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను మనకున్న విశ్వాసులకున్న ఆ నిద్ర మంపు పోవాలా, దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రభా, సోమరిపోతుతనం అనే నీ యొక్క నిద్రతనం మా నుంచి తీసేయండి అని ప్రభు ఎదుట ప్రార్థన చేసే వ్యక్తి మొట్టమొదటిగా విశ్వాసులు సోమరితోనంని మానుకొని రోషం కలిగిన పౌరులుగా, దానికోసం మనం ప్రార్థన చేయాలి.